ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవ సందర్భంగా గీతా వైభవ టెస్ట్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిత్య అగ్నిహోత్రులు షేక్ నాసిర్ బాషా గురూజీ గారి ఆధ్వర్యంలో సుమారు 60 మంది నిత్య అగ్నిహోత్రులతో నెల్లూరు మూలాపేట శివగిరి కాలనీ యోగా మందిరం నందు 12/3/2026 గురువారం నాడు ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవ వేడుకలు మరియు ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు పరమాత్మునికి సామూహిక ప్రమాణాలతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు సామూహిక అగ్నిహోత్రం మరియు మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతా వైభవ టెస్ట్ చైర్మన్ గురూజీ షేక్ నజీర్ బాషాతో పాటు నెల్లూరు వాస్తవ్యులు జయరామయ్య, నూతలపాటి రవికుమార్, నూతలపాటి ఇంద్రజ, రామల జయలక్ష్మి, పి సుహాసిని, లీలావతి, పబ్బిశెట్టి శైలజ, పబ్బిశెట్టి రాజేష్ మరియు గీతా వైభవ టెస్ట్ సభ్యులు పాల్గొని ఘనంగా సామూహిక అగ్నిహోత్రం మరియు మృత్యుంజయ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం గురూజీ షేక్ నాసిర్ బాషా మీడియాతో మాట్లాడారు. అనుభవం వచ్చేస్తుంది. నేను 40 సంవత్సరాల అనుభవం వచ్చేస్తాను. మీకు కలగంది అంటూ ఉండదు. ఏది వచ్చినా ఇబ్బందులు జరిగిపోతాయి. ధైర్యం వస్తుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా భగవంతుడిని ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు. బాబు వాయిస్ తీసుకుందిరా. సార్లు చెప్పడం, తర్వాత శాంతి. ఈ శాంతి చెప్పడం కూడా మనకి భౌతిక తాపం అని, ఆధ్యాత్మిక తాపం అని, అది దైవిక తాపం అని 3 తాపాలు ఉన్నాయి. ఆ తాపాలు పోవడం కోసమే శాంతి. ఇవన్నీ చేస్తే మీరు ప్రయత్నించాక మా సబ్స్క్రైబర్లు ఉన్నాయా? చెప్పండి. పంచబ్రహ్మస్వరూపాయ పంచభుజాయ తే నమః. ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంత గుణశక్తయే సకల కళారూపాయ శంభవే గురవే నమః. ఇది స్తుత్వా గురుం పదే బ్రహ్మ విష్ణుస్తనే మదః. ఓం నమః శివాయ. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం నిత్యం విమలం అచలం. ఓం నమః శివాయ. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం నిత్యం విమలం
ఓం నమః శివాయ. ఓం ఆత్మజ్ఞానాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించి ఆ దివ్యమైన పురుషోత్తమునికి భగవద్గీతలోని పరమ వచనముల ప్రకారం మనం అందరం సామూహికంగా ఐకమత్యంతో నిష్కామ విహిత కర్మ సమత్వ భావనతో విధిపూర్వక ప్రణామాలు గురువుజీ సమక్షంలో సమర్పిస్తున్నామని మనసులో సంకల్పం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమాత్మనే నమః. జై హో అగ్నిహోత్ర. ఈరోజు ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం. ఈ అగ్నిహోత్రం అనేది మన వేదాల్లోనే ఋగ్వేదం మొట్టమొదటిగా అగ్నిమీళ అనే పదంతో మొదలైంది. అంటే వేదాల్లో అగ్నిని ఆరాధించండి అని పూర్వమే పరమాత్మ మనందరికీ ఉపదేశించున్నారు. ఈ విషయము భగవద్గీతలో కూడా ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవో సృష్ట కామతు. ఈ యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో అగ్నిహోత్రాన్ని వారి ఇండ్లలో కామధేనువుని ఉంచుకున్నట్టుగా పరమాత్ముని యొక్క సందేశం. ఆ దృక్కోణంతో మేము నెల్లూరు నుంచి మా షోలాపూర్ అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి షోలాపూర్ దగ్గర అక్కల్కోట అనేది సంస్థానం ఉంది. అక్కడ ఇది అగ్నిహోత్రము అక్కడ నేర్పిస్తారు. మేము అక్కడ వెళ్ళి 20 మంది వెళ్ళాము. 2 రోజులు అక్కడ ఉండి ఈ అగ్నిహోత్రం ఎలా చేయాలి, దాని విశిష్టత ఏమిటి, దాని యొక్క ప్రయోజనాలు మన ఇళ్లలో వేసుకుంటే ఏ విధంగా మనకి సుఖశాంతులు కలుగుతాయి, ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, మన దోషాలు తీరుతాయి అనే విషయాలు వాళ్ళు చక్కగా వివరించి వేదాల్లో ఉన్నటువంటి విషయాలు మనకు చక్కగా చెప్పారు. ఆ విషయంగా మేము లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా ఈ రోజు వరకు నిత్యము అగ్నిహోత్రం ఈ మందిరంలో ఎవరి సభ్యులు వాళ్ళ ఇళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం 3 పూటలు, ఉదయం పూట, మధ్యాహ్నము, సాయంత్రం. ముఖ్యంగా సూర్యోదయం సూర్యాస్త సమయాలకి అగ్నిహోత్రం సూర్యాయ స్వాహ, తర్వాత సాయంత్రం వచ్చేసరికి అగ్నయే స్వాహ అంటూ మనకి వాళ్ళకి కొద్దిగా బియ్యం నేతితో కలిపి అగ్నిలో ఆహుతేస్తాం. తద్వారా ఈ భూమండలానికి అధిష్టాన దైవం అగ్నిదేవుడి ద్వారా మిగతా దేవతలందరికీ ఈ ఆహుతి అందుతుందని మన గజానన మహా అక్కడ శ్రీవారు చెప్పడం జరిగింది. ఈ విషయాలు చక్కగా ప్రచారం చేయాలి. ప్రతి ఇంటిలో ఈ అగ్నిహోత్రాన్ని ఆచరిస్తే అనేక దోషాలు తొలగి మనకి సుఖశాంతులు, ఆర్థిక లాభాలు కానివ్వండి, ఆరోగ్యాలు కానీ లభిస్తాయని మేము నమ్మి విశ్వసించి ఆచరిస్తున్నాం. వీళ్ళంతా మా సభ్యులు అంతా కూడా మేము వెళ్ళొచ్చాం. జై గురుదేవ్ అందరికీ. ఈరోజు ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం అండి. మేము మా గురువుగారు షేక్ నజీర్ పాషా గురువు గారితో సహా మేము అక్కలకోటకి వెళ్ళి మేము అక్కడ అగ్నిహోత్రం ఎలా చేయాలో నేర్చుకుని వచ్చి మేము ప్రతిదినం మా ఇళ్లలో సూర్యోదయం సూర్యాస్తమం ఏదో ఒక టైంలో తప్పనిసరిగా వేస్తూ ఉన్నాం. అది మన యొక్క మానవుల యొక్క ప్రథమ కర్తవ్యం. మనం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తారు, యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్తు. యజ్ఞో దానం తపచ్చైవ పావనాని మనీషినాం. మనిషి ఎప్పుడు పావనం అవుతాడు, పవిత్రుడు అవుతాడంటే మనకు భగవంతుడు ఇచ్చాడు యజ్ఞము, దానము, తపస్సు. మరి యజ్ఞం అంటే ఏదో పెద్ద పెద్ద డబ్బుతో ఖర్చు అయింది కాదు. చాలా చిన్న సింపుల్గా ఇంట్లోనే ఒక 2 పిడకలు, ఒక ఆవు నెయ్యి, కొద్దిగా బియ్యం తీసుకొని మనం రోజు ఆ టైంలో కొద్దిగా వేసుకుంటే, అది నేర్చుకుంటే మనం
నిత్యం ఈ అగ్నిహోత్రం వేసుకోవడం వలన మనకు ఎంతో శుభము, ఎంతో సౌభాగ్యము, ఎంతో ఆనందము. మనము ఖర్చు తక్కువతోనే మన యొక్క జీవనాన్ని సుసంపన్నం చేసుకోవచ్చండి. ఇది అందరం తెలుసుకొని అందరూ చేసుకోదగినది. ఎవరో కొద్దిమంది మాత్రమే, ఏదో తెలిసిన వాళ్ళు, పంతులు, ఏదో వేదాలు చదివిన వాళ్ళు మాత్రమే వేసుకోదగినది కాదు. ప్రతి ఒక్కరూ మనం వేసుకోదగినది. ఇది మనం తెలుసుకోవాలి, మనం వేసుకోవాలి. మనమే కాదు, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మన ప్రత్యక్ష దేవతలకు మనం ఇది నిత్యం చేస్తే మనమే కాకుండా ఈ స్వార్థం అనేది లేకుండా పోతుంది. ప్రపంచమంతా శాంతిమయం అవుతుంది, సుఖమయం అవుతుంది. మాకు ఇది అందించిన మా గురువు గారికి, ఈ యొక్క మేము చేస్తున్న ఈ నిత్య అగ్నిహోత్రానికి ఇలాగ మా గురువుగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మేము నమస్కారం చేసుకుంటూ అందరూ దీంట్లోకి రావాలని మనసారా ఆహ్వానిస్తున్నాం. ఓం తత్సత్ జయ గురు. ఓం శ్రీమద్ భగవతి. ఈరోజు ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం. అగ్ని సర్వ పాపాలను ప్రక్షాళన చేస్తుంది, సంపదలను ఇస్తుంది, సకల ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఒక సంపూర్ణ నమ్మకంతో మా గురువుగారు ఈ అక్కల్కోటలోని అక్కడ అగ్నిహోత్ర క్షేత్రంలో మేము వెళ్ళి ఈ అగ్నిహోత్ర ప్రాముఖ్యతను తెలుసుకొని వచ్చి మా ఇక్కడ సభ్యుల ద్వారా సమాజానికి అందిస్తుంది. ఈ అగ్నిహోత్రం వల్ల వాళ్ళ కుటుంబాలకే కాదు, ప్రకృతికి కూడా చాలా మేలు జరుగుతుంది. దీనివల్ల మనం వేసే భవిష్యత్ అక్కడ దేవతలకు చేరి ప్రపంచానికి, విశ్వానికి శుభం చేకూరుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మేము ఆచరిస్తున్నాం. మిగిలిన అందరూ కూడా ఈ అగ్నిహోత్రాన్ని ఆచరించి ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని శాంతియుతంగా, సంపన్నపరంగా, ఆరోగ్యవంతంగా చేయాలని చెప్పి మేము ఈ అగ్నిహోత్ర దినోత్సవం రోజు మేము విన్నవించుకుంటాం. జై గురు. శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్ అండి. మా గురువు గారు నజీర్ భాషా గురూజీ గారి ద్వారా ఈ అగ్నిహోత్రము ఎలా ఆచరించాలో తెలుసుకున్నామండి. మేము దాంట్లో మా అనుభవం ఏంటంటే, నిత్యము సూర్యోదయము, సూర్యాస్తమయ సమయాల్లో అగ్నిహోత్రం చేసుకుంటూ చక్కగా అగ్నిహోత్ర సమయంలో ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి అగ్నిదేవుణ్ణి దర్శించుకుంటూ, మనకి భగవద్గీతలో చెప్పినట్టు వాయుర్యమోగ్ని వరుణ శశాంక ప్రజాపతిస్వం ప్రపితామస్య, అన్నీ ఆ పరమాత్మే, అన్నీ నీవేనయ్యా అని చెప్తారన్నమాట అర్జునుడు. అలా మేము ఆ ప్రత్యక్ష దేవతలైనటువంటి అగ్నిని, సూర్య భగవాన్ని దర్శించుకుంటూ దాంట్లో మేము శ్రీకృష్ణ భగవాన్ని కూడా దర్శించుకున్నాం. ప్రతిరోజు పరమాత్మ దర్శనం చేసుకుంటున్నామండి. చక్కగా హాయిగా ఆనందంగా చేసుకుంటున్నాం. జై గురు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.